ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ నేతలు తాజాగా మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు ఈ రాత్రి ఇక్కడ బస చేయనున్నారు. బస చేయడంతో పాటు ఈ మూసీ ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్యలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ అంబర్పేట పరిధిలోని గోల్నాక ఏరియాలో ఉన్నాం. ఒకసారి మనం చూడొచ్చు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇక్కడ గోల్నాకలో వీధి తిరుగుతూ ఇక్కడ ఉన్న ప్రజలతో స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు అనే విషయాలు వాటన్నిటిని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వారిని అడిగి తెలుసుకుంటున్నారు. వారి సమస్యల్ని సావధానంగా వింటున్నారు. వారికి ఒక ధైర్యం, ఒక భరోసానిచ్చే కల్పించే ప్రయత్నం అయితే కిషన్ రెడ్డి చేస్తున్నారు. ఇదిగో మనం చూస్తూ ఉండొచ్చు. ఈ వీధులు అంట మొత్తం తిరుగుతూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకైతే ఒక భరోసా, ఒక ధైర్యం కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి మనం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఒకసారి సార్ చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ గోల్నాక వీధుల్లో అంటే ఇది మూసీకి పక్కనే ఆనుకొని ఉంటుంది. సార్ ఒకసారి చెప్పండి, మీరు ఇప్పుడే కాదు దాదాపు 3-4 సార్లుగా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు మీరు, మీ పార్టీ నేతలు కూడా. ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్రజల నుంచి ఎటువంటి ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు, ఏంటి అసలు? వాళ్ళు మేజర్ సమస్య ఇక్కడ రోడ్లు అయినది, స్ట్రీట్ లైట్ అయినాయి, ప్రతి ఇంటికి డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చాము, ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇచ్చాము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాము, రేషన్ కార్డు ఇచ్చాము, ఆధార్ కార్డు ఇచ్చాము, ఓటర్ ఐడి ఇచ్చాము, లోన్లు ఇచ్చాము, ఇంటి ట్యాక్సీ నిర్మాణం చేస్తున్నారు, ఇంటి నెంబర్ ఇచ్చింది గవర్నమెంటు. ఈరోజు వచ్చి ఇల్లు కూలగొడతామంటే ఎట్లా? ఇక్కడ ఉండేది పేదవాళ్ళు, రెక్కాడితేనే డొక్కాడనటువంటి వాళ్ళు. ఒక్కొక్క ఇటుక కూడగట్టి నిర్మాణం చేసుకున్నటువంటి ఇల్లు ఇవి. ఒక్కొక్క కష్టార్జితం నుంచి రూపాయి సేకరించి తమ రక్తాన్ని చెమట కాసి కట్టుకున్నటువంటి ఇల్లు ఈరోజు నాకు కలబడదు కాబట్టి ఇల్లు కూలగొడతా అంటే ఎవరు ఊరుకోరు. ఇది మంచి సాంప్రదాయం కూడా కాదు. అయితే అధికార పార్టీ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే బీజేపీ నేతలు మూసి ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న జనాల్ని రెచ్చగొడుతున్నారు, వాళ్ళకి మేము మెరుగైన ప్యాకేజ్ ఇస్తున్నాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం అని కూడా చెప్తున్నారు. ప్రభుత్వము వాళ్ళు నొప్పించి ఇల్లు కూలగొట్టి మాకేమని అభ్యంతరం, కానీ ప్రజలు ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరే. ఇప్పుడు అన్నారు కదా, ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమో ప్రభుత్వ ఇండ్ల కోసమో కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇవ్వండి, మాకు అవసరం లేదు, మేము ఇక్కడనే ఉంటామని చెప్తున్నారు. వాళ్ళకి ఇవ్వండి. ముందు ఎవరైతే బస్తీలలో గ్రామాలలో ఇల్లు లేక పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి, మాకు అవసరం లేదని చెప్తున్నారు స్వయంగా. అయితే బీజేపీ గతంలో గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సబర్మతి నది కానీ ఆ తర్వాత గంగా రివర్ ఫ్రంట్ కానీ డెవలప్ చేసినట్లు మరి ఇక్కడ హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయొద్దా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చేయండి, ఇల్లు కూలగొట్టకుండా చేయండి. నేను చెప్తా, నేను 2 sides రిటైనింగ్ వాళ్ళు కట్టి మీరు కృష్ణానది నుంచి నీళ్ళు తెస్తారా, గోదావరి నుంచి నీళ్ళు తెస్తారా, ఇందులో ప్రవహింప చేయండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. ఈ యొక్క మూసీ సుందరీకరణ పేరుతో మీరు పనులు మొదలు పెడితే మొదటి పారనో తట్టనో నేనే లేపి శ్రమదానం చేస్తా, నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. అయితే మీరైతే మూసీ బాధితుల తరఫున పోరాడుతున్నారు, కానీ హైడ్రా విషయంలో మనం హైడ్రా విషయంలో ప్రభుత్వం ఏం చేసిందో చూసాం. అంటే బాధితులు రోడ్డు ఎక్కినా కానీ వాళ్ళంతా కూడా హైడ్రా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు మూసీ విషయంలో కూడా అదే జరగబోతుందని భావిస్తారు. మరి ఏం చేయబోతున్నారు మీరు? హైడ్రాకు దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పేదలు 30-40 సంవత్సరాలు నివసిస్తున్నారు. అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఇల్లీగల్గా కట్టుకున్నటువంటి వాళ్ళు కాదు. 20 గజాలు, 50 గజాలు, 70 గజాలు, 30 గజాలు కొన్ని నిర్మాణం చేసుకున్నటువంటి ఇండ్లు ఇవన్నీ. ఇది కూలగొడతామంటే ఎవరు చూస్తూ కూర్చోరు. ఇదేమి నియంత్రణ రాజ్యం కాదు, రాజుల రాజ్యం కాదు, ప్రజాస్వామ్య రాజ్యం. ఇది ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు తమ ఇళ్ళని రక్షించుకోవడం కోసం తప్పకుండా చివరి వరకు పోరాటం చేస్తారు. మేము వాళ్ళకు అండగా ఉంటాం.